హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి షాహీ మక్నీ మసాలా అండి. మంచి స్మూత్ సిల్కీ గ్రేవీ టెక్స్చర్తో ఉంటుందండి ఈ కర్రీ. టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నానండి. బటర్ కరిగిన తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కర్రీకి. ఇది బాగా వేడైన తర్వాత ఇందులోనే 2 ఇలాచీలు మనం విప్పాలండి. ఇలాచీని అలాగే వేయకూడదు, ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నాకు 5 నిమిషాల తర్వాత మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చిందండి. ఇందులో నేను కడిగి పక్కన ఉంచుకున్న 1/2 kg చికెన్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అలాగే చికెన్ అనేది రెండూ కూడా మంచి వైట్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇలా మనకి ఈ విధంగా రావాలండి, చికెన్ అనేది వైట్గా అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ మనకు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేయడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇక్కడే. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల మిరియాల పొడి. మనకు కారం అంతా కూడా మిరియాల పొడి నుండే వస్తుందండి. మీకు ఇంకా కంప్లీట్గా ఈ కర్రీ అనేది వైట్గా ఉండాలంటే మీరు వైట్ పెప్పర్ పౌడర్ 1.5 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేదు కాబట్టి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ మసాలాలంతా కూడా కలిసేలాగా బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది వేగుతుంది కదండి. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది బాగా గిలక్కొట్టి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఉండలు అనేవి ఉంటాయి కాబట్టి నేను గిలక్కొట్టి వేసుకున్నాను. ఎప్పుడు కూడా పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు పెరుగంతా కూడా చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోనే 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని అంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టుకొని నీళ్ళంతా కూడా ఎగిరిపోయేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 12 నిమిషాలు టైం పట్టింది. 12 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది థిక్గా అయ్యిందండి. ఇందులోనే నేను 15 కాజు, కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది ఇంకా రిచ్ గ్రేవీతో మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మంచి క్రీమీగా తయారయ్యిందండి మన కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోనే 1/2 కప్పు నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. మనం ఇక్కడ చేసేది షాహీ మక్నీ మసాలా కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు మరో స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1, అలాగే 1 మీడియం సైజ్ టొమాటో, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1/2 ఇంచ్ అల్లం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ కలుపుతూ బాగా టాస్ చేస్తూ కుక్ చేసుకోవాలి 2 నుండి 3 నిమిషాల పాటు. మనకి వెజిటేబుల్స్ అనేవి కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి. జస్ట్ ఒక 30% అనేది మనకు ఫ్రై అయితే సరిపోతుంది.
ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది మనం ఇక్కడ 30% ఫ్రై చేసుకుంటే కర్రీలో మిగతా 20% అనేది కుక్ అవుతుందండి. మనం ఈ వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్గా కూడా మనం తీసుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఆ బటర్తో పాటు ఫ్రై అవుతే. మనకు వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పక్కన స్టవ్ పైన మన కర్రీ అనేది రెడీ అవుతుంది కదండి. చూడండి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి వేసేసుకోవాలి. వెజిటేబుల్స్కి మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 నుండి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి 3 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన షాహీ మక్నీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన షాహీ మక్నీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా నాన్, రోటీ, బటర్ నాన్స్తో తీసుకుంటే అద్దిరిపోతుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.